తర్వాత దీనికి సంబంధించినంత వరకు రెండవది ఆయన చెప్పిన దాంట్లో ఇంకొక పాయింట్ వచ్చి తెలుగు భాష గురించి కొంచెం ఎక్కువ మాట్లాడారు. నేను నిన్న మొన్న చూశాను, ఇక్కడ ఏదో పవన్ కళ్యాణ్ కూడా అమరిగడ్డ పోయినాడని చెప్పి అక్కడ నోటికొచ్చింది ఆయన మాట్లాడుతున్నాడు. తెలుగు భాషకు సంబంధించి వీళ్ళు ఉద్ధరించేది లేదు, మేము తగ్గించింది లేదు, జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించింది లేదు. ఇంకా దాన్ని ఒక లాంగ్వేజ్గా ఇంకా నిలబెట్టడానికి ఎవరైనా ట్రై చేస్తామంటే మా గవర్నమెంటే ట్రై చేస్తుంది. మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తున్నాం, వీళ్ళల్లో ఎవరైనా సరే ఈరోజు వచ్చిన అమిత్ షా గారు కానీ ఇంకోరు కానీ వీళ్ళ మనవాళ్ళను పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న రెవల్యూషనరీ స్టెప్ వల్ల ఈ 3-4 ఏళ్లలోనే ఓరియంటేషన్ మారింది. పిల్లల ఎందుకంటే ఆ ఏజ్లోనే బాగా ఆకలింపు చేసుకోగలరు, ఈజీగా టర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందులోనూ మనం ఇంగ్లీష్ మీడియం పెట్టేటప్పుడు ఊరకబెట్ల కింద సర్వే చేస్తే 94% మాకు ఇంగ్లీష్ మీడియం కావాలి ఫస్ట్ క్లాస్ నుంచి అని ప్రజల పబ్లిక్ ఒపీనియన్ నుంచి వచ్చింది. ఇంగ్లీష్ మీడియం అనేది అందరి మానిపండులాగా లేదా అది సంపన్నులకు మాత్రమే పరిమితం, లేదా భారీగా అప్పులు చేసుకుని ఎక్కడో కాన్వెంట్లని వచ్చి దీనితో ఉన్న కేరళ టీచర్లను ఎవరినో తెచ్చుకొని పెట్టి పేరుకు నామక వస్తే కాన్వెంట్ అని పెట్టుకుని నడుపుకుంటున్న వాటి వల్ల అక్కడికి పంపించి అప్పుల పాలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే పూచి తీసుకుని ప్రభుత్వ పాఠశాలలో పెట్టింది. సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది, అందరూ గమనిస్తూనే ఉన్నారు. హై స్కూల్కి వచ్చేసరికి ఈరోజు యూఎన్ఓలో పోయి ప్రజెంటేషన్స్ ఇచ్చేంతవరకు పోయారు. ఈ మధ్య ప్రైమరీ స్కూల్లోనే టోఫెల్ ఓరియంటేషన్ దీనికి సంబంధించిన టెస్టులు జరుగుతుంటే దే ఆర్ అటెండింగ్ ఎంతూజియాస్టికలీ. ఏం తెలుగు తగ్గిందా? ఎక్కడన్నా తెలుగు లాంగ్వేజ్ ప్రభావం తగ్గిందా? లేక ఇళ్లలో తెలుగు మాట్లాడుకోవడం తగ్గిందా? మన మాతృభాష తల్లి భాష ఎక్కడికి పోతుంది? ఇళ్లలో అదిగాక ఏం మాట్లాడతారు? బహుశా బాగా డబ్బులు ఉండేవాళ్ళు ఏమన్నా మనం ఏమంటాం మెట్రోస్లోనూ మెట్రో సిటీల్లోనూ అలాంటి చోట పెద్ద పెద్ద ఇళ్లలో కూడా ఇంగ్లీష్ మాట్లాడుకోవచ్చు, కానీ అదొక దీని కింద. మామూలు ఊర్లలో తెలుగు కాక ఏది మాట్లాడతారు పేరెంట్స్తో కానీ వీటికి సంబంధించినంత వరకు. సో ఇది ఎవరు ఒక మాఫియా ఒక సెక్షన్, ఇది వీళ్ళు లాంగ్వేజ్కి సంబంధించో లేకుంటే అట్టడుగు వర్గాల మీద వెనుకబడిన వర్గాలకు సంబంధించి వాళ్ళు మనతో ఈక్వల్ కావడం ఏంటి అనుకునే పెత్తందారుల సెక్షన్ ఏదైనా ఉంటే వాళ్ళ భావజాలం ఇది. అక్కడికి ఏదో వీళ్ళంతా తెలుగును ఉద్ధరించినట్టు ఈ మాట్లాడే వాళ్ళు ఎవడు వాళ్ళ ఇళ్లలో తెలుగు మాట్లాడతారనైతే నేను అనుకోను. లేదా వాళ్ళ పిల్లలు ఇప్పుడు మన ఊళ్ళో మనవరాల్లో వాళ్ళంతా బయట నలుగురు కలిస్తే తెలుగు మాట్లాడతారని నేను అనుకోను. కానీ అది సామాన్య ప్రజానీకానికి వెనుకబడ్డ తరగతులకు కానీ లేదా అల్పాదాయ వర్గాల వాళ్ళకి కానీ అది గన యాక్సెస్ ఇవ్వడం అంటే ఇమ్మీడియట్ మాతృభాష మీద వీళ్ళకి అక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది. అదేదో రాసి ఇచ్చినట్టున్నారు ఆయన అమిత్ షా గారు కూడా అదే చదివినట్టున్నారు. అలాగే భూమాఫియా దాన్ని కూడా మేము తొక్కేస్తాం నారాధిస్తామన్నాడు. భూమాఫియా తొక్కేస్తాం నారాధిస్తామని ప్రయత్నం చేస్తున్నది మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే మనం తెస్తున్నామో అది ఎవరికి కళ్ళెం వేసేది, ఎవరిని పాతాళానికి తొక్కేది అంటే ల్యాండ్ గ్రాబర్స్, భూమాఫియాలు. అడ్డంగా ఎక్కడ చూస్తే అక్కడ జెండా పాతి రికార్డుల్లో తారుమారు చేసుకునే చంద్రబాబు నాయుడు అనుకో అలాంటి గ్యాంగ్ ఎవరున్నారో లేదా అలాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండే గ్రూపులు వాళ్లకు ఊపిరాడకుండా చేసి అక్కడికి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి స్థానం లేకుండా చేసే దాంట్లో మన ప్రభుత్వం తీసుకున్నది పెద్ద చొరవ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ సందర్భంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా నేను ఎందుకు వస్తున్నానంటే అంతా చేసి ఈయన భూమాఫియా అన్నాడు. ఆ భూమాఫియాని ఎదుర్కోవాలని చెప్పి ఆ నీతి ఆయోగ్ ఇట్లుంటే బాగుంటుంది ఇంటర్నేషనల్ గా కూడా వాళ్ళు పంపించిన నోటు మరి ఈయనకు గుర్తుందో లేదు అమిత్ షా గారికి. అది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆదర్శప్రాయంగా అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్. మీకు సిన్సియారిటీ అన్నా లేకుండాలి అక్కడ మీరు తయారు చేస్తున్న వాటిలో ఉండే సిన్సియర్గా వాటిని అటెంప్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేది ఎవరికంటే ప్రయోజనం కలిగేది సామాన్య
జనానికి అరకొర ఆస్తులుండి వాటి ప్రొటెక్ట్ చేసుకోవడం ఎట్లా అని చూస్తున్న వాళ్లకు, నిజాయితీ పరులకు, ఒక సివిలైజ్డ్ సొసైటీలో మోడర్న్ దీనికి సంబంధించినంత వరకు హాయిగా స్వేచ్ఛగా మన ఆస్తికి భద్రత ఉందని ఫీల్ కావాలనుకునే వాళ్లకు, వాళ్ళ కోసం తయారవుతున్న చట్టం మంచిదే. సెంట్రల్లో నీతి ఆయోగ్ చేసింది, ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం ఫస్ట్ చేస్తున్నది ఎవరంటే ఆంధ్రప్రదేశ్. దానికి ఈరోజు దాన్ని రాకుండా చూడాలని సైంధవ పాత్ర పోషిస్తూ దాన్ని ఎట్లాగైనా రానికుండా రాక్షసులు కదా ఎట్లా ట్రై చేస్తారో యజ్ఞంలో కదా యాగం అడ్డుకోవడానికి, అట్లా ఎవరు ప్రయత్నిస్తున్నారంటే భూ కబ్జాదారులు, లేకపోతే భూ మాఫియా, దాన్ని రిప్రజెంట్ చేసే చంద్రబాబు నాయుడు, రామోజీరావు ఇలాంటి బాపతో. ఇంకా వింతల్లో వింత ఏంటంటే ఇప్పుడు ఇంతగా మాట్లాడుతున్నారు కదా, ఈ రోజులో వరుస పెట్టి సిరీస్ ఆఫ్ స్టోరీస్, డైలీ బ్యానర్ ఐటమ్స్ ఈనాడులో వస్తున్నవి ఏంటే నీ భూమి నీది కాదు పోయింది, ఇంకా దానికి ఏదేదో హెడ్డింగ్లు, బ్యానర్ హెడ్డింగ్లు అన్ని పెడుతున్నారు. వాళ్ళ దాంట్లోనే ఈ మధ్య 4-5 నెలల క్రితం ఎప్పుడో వచ్చినట్టుంది, వాళ్ళ ఈనాడు ఈటీవీ వాళ్ళదేదో ఉన్నట్టుంది, యూటీవీ మన అన్నదాత దీనికి సంబంధించినంత వరకు ఒకసారి అది పెట్టుమ్మా. భూ యజమానులకు భద్రత కల్పించే టైటిల్ గ్యారంటీ చట్టం భవిష్యత్తులో రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఇది కూడా. మీకు భూమి ఉంటే అది పట్టాదారు పాస్ పుస్తకంలో ఆన్లైన్ రికార్డులో కానీ నమోదై ఉంటుంది. ప్రస్తుత విధానంలో ఒక్కోసారి భూమి ఉన్నా సరైన పాస్ పుస్తకాలు లేక లేదా ఇతర హక్కు పత్రాలు లేక రికార్డులో సరైన వివరాలు నమోదు కానందువల్ల భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ కొత్త చట్టాన్ని అనుసరించే భూమి హక్కుదారులు తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. టైటిల్ రిజిస్టర్ లో ఎవరి పేరుంటే ఆ వ్యక్తినే భూ యజమానిగా పరిగణించి ప్రభుత్వం ఆ భూమికి గ్యారంటీ కల్పిస్తుంది. టైటిల్ గ్యారంటీ చట్టం పూర్తి వివరాల గురించి హైదరాబాద్ కు చెందిన ప్రముఖ భూ చట్టాల నిపుణులు ఎం సునీల్ కుమార్ నుంచి తెలుసుకుందాం. అంతేకాదు ఈ రికార్డులో ఉన్న వివరాలకి గవర్నమెంటే గ్యారంటీ ఇస్తుంది. ప్రభుత్వ హామీ ఉంటుంది కాబట్టి ఆ రిజిస్టర్ లో మన పేరు వచ్చిన తర్వాత కూడా ఏదన్నా కష్టం నష్టం కలిగి ఆ భూమి మీద హక్కు కోల్పోవాల్సి వస్తే కనుక ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. దాన్ని టైటిల్ ఇన్సూరెన్స్ అంటాం. ఈ రోజున మనం ఒక కారు కొనుక్కున్నప్పుడు, ఒక బైక్ కొనుక్కున్నప్పుడు ఇన్సూరెన్స్ చెల్లిస్తాం. ఆ కారుకో బైక్ మన ప్రమేయం ఉన్నా, మన తప్పున్నా వేసుకున్న ఏదైనా నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కొంత డబ్బు చెల్లిస్తారు. కానీ మన జీవితాంతం కష్టపడే డబ్బులతోటి ఒక ప్లాట్ ఇంత పొలం కొనుక్కుంటే ఒకవేళ అది చుట్టూలో ఉండిపోయింది, ఆ తర్వాత తెలుస్తుంది ప్రభుత్వ భూమని, ఆ తర్వాత తెలుస్తుంది అసైన్మెంట్ భూమని, లేదా డబ్బు రిజిస్ట్రేషన్ జరిగింది, ఏదైనా నష్టం జరిగితే కొంత డబ్బులు ముందే మనం పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. కానీ ఈ టైటిల్ గ్యారంటీ వ్యవస్థ కనుక ఉండి మన టైటిల్కి ఏమైనా ఇబ్బంది కలిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు చెల్లిస్తారు. గుడ్. ఎట్లా ఉంది రామోజీరావు? మీదే కానీ బహుశా మాకు దొరికిందని తెలిసినట్టుంది. తీసేసినాడు ఇప్పుడు యూట్యూబ్ నుంచి, ఇప్పుడే తొలగించినాడు. ఎంతసేపు అయింది ఇప్పుడైనా? 20 minutes అయింది. ఉప్పు తినట్టుంది. ఇది వీళ్ళకి దొరికింది వైఎస్ఆర్సీపీ వాళ్ళకని. తీసారా? ఓకే, ఇంకా రాదు. డౌన్లోడ్ చేసిన ఇస్తాం. దానికి స్క్రీన్ షాట్ కూడా తీసినట్టున్నారుగా. స్క్రీన్ షాట్ ఉందా? స్క్రీన్ షాట్ ఎక్కడ? ఇదే లింక్. సరే, నేను స్క్రీన్ షాట్ తీయమని చెప్పిన. ఓకే, సర్లే.